వాగ్దేవి, బ్రహ్మపత్ని, వాణి, భారతి, సరస్వతి స్వరూపమైనటువంటి జగన్మాత మహాసరస్వతి ఈ మాఘమాసంలో శ్యామలా నవరాత్రుల్లో పంచమి తిథి నాడు ఆవిర్భవించడం జరిగింది. శక్తి ఉపాసన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ శ్యామలా నవరాత్రుల్లో ఆవిర్భవించినటువంటి మాఘమాసంలో అమ్మవారి యొక్క తిథిని మనం శ్రీ పంచమి, మదన పంచమి, వసంత పంచమిగా జరుపుకుంటూ ఉంటాం. ప్రాణశక్తికి, జ్ఞానశక్తికి ఆరాధించేటువంటి దేవత మహాసరస్వతి. వేదములకు వాక్య ప్రధానం. అలాంటి వాగ్దేవత ఆశ్రయించి ఉంటుంది వేదం. అమ్మవారి యొక్క ఉపాసన చాలా గొప్పది. మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తులు కూడా మనకి జ్ఞానాన్ని, శక్తిని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవతలు. ముఖ్యంగా ఈ ముగ్గురు దేవతల్లో కూడా సరస్వతి జ్ఞానప్రదాయిని, శబ్దస్వరూపిణి. అలాంటి అమ్మవారు మాఘమాసంలో ఆవిర్భవించారు. రేపు 23వ తారీఖు శుక్రవారం శ్రీ పంచమి వచ్చింది. చాలామంది అక్షరాభ్యాసం చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. ప్రస్తుతం మోడం జరుగుతోంది కాబట్టి అక్షరాభ్యాసం చేయకూడదు. కేవలం సరస్వతి ఆరాధన, పూజ మాత్రం చేసుకోవాలి. తెల్లటి పుష్పాలతోటి తెల్లటి వస్త్రం ధరించి అమ్మవారికి పాయసాన్నము, పరమాన్నము నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే సరస్వతీదేవి 4 చేతులతో దర్శనం ఇస్తూ ఉంటారు మనకి. కుడి చేతిలో పుస్తకం, ఎడం చేతిలో తామర పువ్వు, మిగతా 2 చేతులతో అమ్మవారు వీణ వాయిస్తున్నట్టుగా ఉంటారు. తెల్లటి వస్త్రం అంటే ఆవిడ చాలా ఇష్టం. తెల్లటి పద్మాలు కూడా దొరికితే చాలా శ్రేష్టం. లక్ష్మీదేవి గులాబీ రంగు పద్మం మీద ఉంటే అమ్మవారు సరస్వతీదేవి తెల్లటి పద్మం మీద, సింహాసనం మీద ఆధారం చేసుకుని ఉంటుంది. ఆవిడ తెల్లటి పద్మంలో కూర్చుంటుంది సరస్వతీదేవి. ఆవిడకి మధుర పదార్థాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పిల్లల చేత పుస్తకాలు పెట్టించి మీ ఇళ్లల్లో రేపు అక్కడ అమ్మవారికి పూజ చేసిన తర్వాత తేనె నైవేద్యం పెట్టించి ఆ తేనెని మీ పిల్లలకి తినిపించండి. చాలా మంచిది. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.